హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ప్రీవియస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్సీఆర్టీ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ యొక్క బిట్స్ అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 4 పార్ట్స్ అని కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఈరోజు మనం పార్ట్ నెంబర్ 5. ఎవరైతే ఇంకా యొక్క 4 ప్రీవియస్ పార్ట్స్ చూడలేదు దయచేసి యొక్క ప్రీవియస్ పార్ట్స్ చూడండి. అండ్ అదేవిధంగా ఎవ్రీ 10 పార్ట్స్కి ఒకసారి పీడిఎఫ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు డైరెక్ట్గా మన యొక్క స్టడీ మెటీరియల్ ట్యాబ్లో మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా యాప్లో కూడా మీకు స్టడీ మెటీరియల్ ట్యాబ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఐకాన్ దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ప్లెంటీ ఆఫ్ బుక్స్ అనేవి రెడీగా ఉంటాయి. 1 by 1 మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం పార్ట్ నెంబర్ 5. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లోనే ఎంఎల్టీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, వాటి యొక్క డేటాతో పాటు ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి థియరీ కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా, దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగానే ఈరోజు కొన్ని బిట్స్ కూడా సాల్వ్ చేసేద్దాం. సో దీస్ ఆర్ ద ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఓరియంటెడ్ అయినటువంటి డేటా. సో ఎవరైతే ఈ యొక్క క్లాసెస్ చూడలేదు దయచేసి ఆ యొక్క క్లాసెస్ చూడండి. ఇవన్నీ కూడా మనకు లైఫ్ సైన్స్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా. అండ్ అదేవిధంగా లాస్ట్ వీడియోలో వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పార్ట్ 5. ఓకేనా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఓరియంటెడ్. అయితే దీనిలో లైఫ్ సైన్స్ ఓరియంటెడ్ కొంత ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ 1 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్స్ టు x కిలోమీటర్ పర్ అవర్ దెన్ x ఈక్వల్స్ టు ఏంటి? సో చెప్పండి ఫ్రెండ్స్, మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేస్తే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్? 1000, 10⁻³ 5/18, 18/5. ఆర్థమెటిక్ దానిలో టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కదా. సో 5/18, 18/5 ఫ్రెండ్స్, 18/5 కదా. అదే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే 5/18 అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు మెజర్ ద హైట్? ఓకేనా ఫ్రెండ్స్, ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించుకొని హైట్ని మెజర్మెంట్ చేయడం జరుగుతుంది? సో చెప్పండి ఫ్రెండ్స్, ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మనం హైట్ని మెజర్మెంట్ చేస్తాం? ఆల్టిమీటర్, వోల్ట్మీటర్, ప్లంబాబ్, బారోమీటర్. సో ఏంటి ఫ్రెండ్స్, ఆల్టిమీటర్ అనేది ఎత్తులను కొలవడానికి, వోల్ట్మీటర్ అంటే వోల్టేజ్ని కొలవడానికి అంటే పొటెన్షియల్ని, ప్లంబాబ్ అనేది కన్స్ట్రక్షన్ దాంట్లో ఉపయోగిస్తారు ప్లంబాబ్ అనేది, బారోమీటర్ అనేది బారమితి అంటే ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి పీడనాన్ని మెజర్మెంట్ చేయడానికి బారోమీటర్ ఉపయోగిస్తారు. సో మనకి ఇక్కడ 4 ఇన్స్ట్రుమెంట్స్ యొక్క డేటా తెలిసింది కదా. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆల్టిమీటర్. సో ఆల్టిమీటర్ అనేది దాని యొక్క ఆల్టిట్యూడ్ అంటాం, మన యొక్క భాషలో చెప్పాలంటే ఆల్టిట్యూడ్. సో సర్టెన్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫ్లైట్ అనేది ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, లేకపోతే హెలికాప్టర్ ఈ విధంగా బిహేవ్ చేస్తుంది, అక్కడ వచ్చేటటువంటి గాలి యొక్క ప్రభావం అని రెగ్యులర్గా మనం టెక్నికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ యొక్క వర్డ్స్ అనేవి రిపీట్ అవుతుంటాయి కదా. ఆల్టిట్యూడ్ అంటే హైట్కి సంబంధించినటువంటి పాయింట్. సో ఈ యొక్క హైట్కి సంబంధించి మెజర్మెంట్ చేసే ఇన్స్ట్రుమెంటే ఆల్టిమీటర్. సో ఇది కూడా లైఫ్ సైన్స్ ఓరియంటెడే, కాకపోతే ఇది కొంత ఫిజిక్స్ ఓరియంటెడ్, కొంత లైఫ్ సైన్స్ ఓరియంటెడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు. సో ఈ యొక్క క్వశ్చన్ అనేది లాస్ట్ టైం మనకు రావడం జరిగింది. లాస్ట్ టైం మనం ఎంఎంలో డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు మనం మీటర్లో డిస్కస్ చేసుకుందాం. సో ఓకేనా ఫ్రెండ్స్, 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻19 మీటర్స్, -12 మీటర్స్, -6 మీటర్స్, -15 మీటర్స్. సో ఏంటి ఫ్రెండ్స్, 10⁻⁻6 మీటర్స్. సో లాస్ట్ టైం మనకు 0.001 అనేది ఆన్సర్ అనేది రావడం జరిగింది కదా. సో మిల్లీమీటర్కి మీటర్కి ఉన్నటువంటి తేడాని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసి దాని యొక్క డేటా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, విచ్ సెంటర్ డస్ ద వెయిట్ ఆఫ్ బాడీ రియాక్ట్స్? ఈ యొక్క సెంటర్ నుంచి వెయిట్ ఆఫ్ ది బాడీ రియాక్ట్ అవుతుంది ఎక్కడ ఫ్రెండ్స్? గ్రావిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, లేకపోతే మాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, లేకపోతే రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లేకపోతే బయోయాన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనో. ఏంటి ఫ్రెండ్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు కదా. సో గ్రావిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాడీ అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాడీ అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నంత కూడా ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి వీ కెన్ డిస్కస్ యాజ్ ఏ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ టోటల్ వెయిట్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వెయిట్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. ఆల్రెడీ మనకు అందులో మాస్ వస్తుంది కాబట్టి దెన్ వీ కెన్ కన్సిడర్ యాజ్ గ్రావిటీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ద హైట్ అబోవ్ ద సీ లెవెల్ ఇట్ ఇంక్రీజెస్. సో ఈ కింది వాటిలో ఏది ఏమవుతుంది? సో లెవెల్ డాష్. సో సముద్ర మట్టం నుంచి మనం కనుక పైకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందా, ప్రెజర్ డిక్రీజ్ అవుతుందా, డెన్సిటీ డిక్రీజ్ అవుతుందా, ఇది మనకు అనవసరం. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సముద్ర మట్టం నుంచి ఎత్తు పెరిగినట్లయితే పీడనం పెరుగుతుంది, పీడనం తగ్గుతుంది, సాంద్రత తగ్గుతుంది, సాంద్రత మరియు పీడనం రెండు పెరుగుతాయి. చెప్పండి ఫ్రెండ్స్, మనం పైకి వెళ్ళిపోయినప్పటికల్లా, ఓకేనా, సముద్ర మట్టం నుంచి హైట్కి వెళ్ళినప్పుడల్లా ఏమవుతుంది చెప్పండి ఫ్రెండ్స్, గెస్ చేయండి. దీనికి ఆన్సర్ అనేది పీడనం పెరుగుతుందా తగ్గుతుందా, లేకపోతే సాంద్రత అంటే డెన్సిటీ పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పండి ఫ్రెండ్స్. ఈ యొక్క టాపిక్ అనేది మనం ఆల్రెడీ పార్ట్ 2 అదేవిధంగా పార్ట్ 3లో కంటిన్యూగా డిస్కస్ చేసుకున్నాం ఇది. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది, హైట్ వెళ్తున్నప్పటికల్లా మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా డెన్సిటీ అనేది మేజర్గా డిక్రీజ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, డెన్సిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో డెన్సిటీ అనేది మనకి ఎక్కడ వస్తుందంటే
ఎయిర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎయిర్ కనుక ఈ యొక్క హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్న కొద్ది ఏమవుతుంది ఫ్రెండ్స్, తక్కువ అవుతుంది. అందుకే మనం కొండలపైన ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే కొండలపైన వంట చేయడం కూడా, అన్నం వండడం కూడా కష్టమని మనకు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సేమ్ అదే పాయింట్ని ఇక్కడ వేరియస్ అయినటువంటి వర్షన్లో మనకి ఇక్కడ జనరేట్ చేసి అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని చూసే ముందు ఇలాంటి ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఒకే దగ్గర అందుబాటులో కావాలంటే అయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లోని ఫస్ట్ లింక్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. యాప్ని ఇన్స్టాల్ చేయండి. యాప్ని ఇన్స్టాల్ చేయగానే మీకు ఎన్రోల్ నౌ అదేవిధంగా లాగిన్ అనేటటువంటి టాపిక్ కనిపిస్తుంది. ఫస్ట్ ఎన్రోల్ పైన క్లిక్ చేయండి. దెన్ మీరు ఒక పేజ్లోకి ఓపెన్ అవుతారు. అక్కడ సైన్ అప్ అండ్ నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అని ఇచ్చేసి మీరు సైన్ అప్ అవ్వండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మీరు అక్కడ పే అండ్ ఎన్రోల్ అని ఉంటుంది. అక్కడ మీరు పేమెంట్ ఇచ్చేసి అదేవిధంగా మీరు టోటల్ డేటా ఫిల్ చేసేసి మన యొక్క కూపన్ కోడ్ అయినటువంటి ఏంటి ఫ్రెండ్స్ ఎన్టీపీసీ, సో ఎన్టీపీసీ అనేటటువంటి కూపన్ కోడ్ని ఎంటర్ చేసుకుని బిలో 600కి మీరు కోర్స్ అని తీసుకున్నట్లయితే మీకు టోటల్గా 1 year వ్యాలిడిటీ తోటి ఎన్టీపీసీ CBT 1 CBT 2కి అదేవిధంగా గ్రూప్ డి ఒక CBT సంబంధించినటువంటి టోటల్ డేటా అని మీకు అక్కడ థియరీ అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్, సో వితౌట్ థియరీ బిట్స్ ఏం అర్థం కావు. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తే ఆ సెకండ్లో మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ సెకండ్లో మీకు అర్థమవుతుంది. కానీ థియరీ కనుక మీకు తెలిసిందనుకోండి, క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్ ఇచ్చినా కూడా అది ఎక్కడి నుంచైనా రిలేటివ్ ఉందా అన్నది మీకు థియరీ ఐడియా ఉంటుంది. కాబట్టి థియరీ నుంచి మీరు ఖచ్చితంగా దాంట్లో % కరెక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కంప్లీట్ ద థియరీ, దెన్ వీ గో టు ద బిట్స్, దెన్ వీ గో టు ద మాక్ టెస్ట్, దెన్ వీ గో టు ద లైవ్ ఎగ్జామ్. సో ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ వెళ్తుంటేనే సక్సెస్ అనేది వస్తుంది. 1 day బ్యాటింగ్ తోటి మనకి ఎప్పుడు కూడా సక్సెస్ రాదు. కాబట్టి ఇప్పుడే కోర్సు తీసుకోండి. 60 days దాకా మనకు టైం ఉంది. ఈ 60 days ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యొక్క 60 days కనుక మీరు ప్రాపర్గా మీకోసం మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మెరిట్ స్కోర్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా కోర్స్ అనేది మీకు వెబ్సైట్ ద్వారా కూడా అందిస్తున్నాం. వెబ్సైట్ ద్వారా అయినా మీరు కోర్సుని ఎన్రోల్ చేసుకోవచ్చు ఫర్ ద పీసీ అదేవిధంగా ల్యాప్టాప్ యూజర్స్కి. అండ్ అదేవిధంగా నాకు మొబైల్ ఉంది అంటే మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాప్ ద్వారా మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ యొక్క యాప్ అనేది పెయిడ్ యాప్ కాబట్టి ఎవరైతే కోర్సు తీసుకుంటారో వాళ్ళకైతే హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. ఎలాంటి యాడ్స్ అనేవి ఉండవు. సో యాడ్ ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్కి ఇండివిజువల్గా ఇంటరాక్షన్ సెషన్ అనేది ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎంత టాపిక్ కంప్లీట్ అయిపోయింది, ఇంకెంత టాపిక్ బ్యాలెన్స్ ఉంది, ఏ పాయింట్స్ కవర్ చేశారు, ఏ పాయింట్స్ కవర్ చేయలేదు, ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, వాటిలో వచ్చినటువంటి ఆన్సర్స్ ఏంది, అదేవిధంగా ఎన్ని రాంగ్ చేశారు, వాటి యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126, వాట్ కాజెస్ క్లౌడ్ టు ఎంటర్ ద అట్మాస్ఫియర్. సో వాతావరణంలోకి మేఘాలు రావడానికి గల కారణం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. వాతావరణంలోకి మేఘాలు రావడానికి గల కారణం ఏంటి? ఓకేనా, క్లౌడ్స్ ఆకాశంలో ఫామ్ అవ్వడానికి గల కారణం ఏంటి? నేల మీద ఫామ్ అవ్వచ్చు కదా, నీటిలో ఫామ్ అవ్వచ్చు కదా, ఎందుకు అవి వాతావరణంలోని ఆకాశంలో అవి తిరుగుతుంటాయి చెప్పండి ఫ్రెండ్స్. లో ప్రెషరా, లో డెన్సిటీయా, లో విస్కాసిటీయా, లో టెంపరేచరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టెంపరేచర్ కాదు. సో మనకు ఇక్కడ హై టెంపరేచర్ ఉన్నా కూడా క్లౌడ్స్ అనేవి మూవ్ అవుతూనే ఉంటాయి. లో ప్రెషర్, లో డెన్సిటీ, లో విస్కాసిటీ. సో విస్కాసిటీ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి రావడం జరిగింది. రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ వన్ లేయర్ టు అడ్జసెంట్ లేయర్. సో దీనికి అసలు సంబంధం లేదు, ఫ్రీ ఆఫ్ ఫ్లో ఉంటుంది దీనికి. కాబట్టి ఈ పాయింట్ కూడా తప్పు. సో లో ప్రెషర్ వలన, లో డెన్సిటీ వలన చెప్పండి ఫ్రెండ్స్, లో డెన్సిటీ వల్ల క్లౌడ్స్ అనేవి ఆకాశంలో ఫార్మేషన్ అయిపోతాయి. అలా కోల్డ్గా అయిపోయినప్పుడు మళ్ళీ తిరిగది డెన్సిటీని రికవరీ చేసుకొని దీని మళ్ళీ అది భూమిపైకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఇది మనకు సబ్జెక్ట్ ఓరియంటెడ్, లైఫ్ సైన్స్ ఓరియంటెడ్ కాదు, ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్. హూజ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ సింగిల్ వీల్ బ్యారో. ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో రావడం జరిగింది కాబట్టి వీటన్నిటిని కూడా నేను మీకు పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాను. ఏదైతే మనకు కొంత కాంప్లికేటెడ్, అదేవిధంగా లాస్ట్ టైం కొంత హై లెవెల్ అనేటువంటి కాంపిటీషన్ దాంట్లో వచ్చినాయి. హూజ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ సింగిల్ వీల్ బ్యారో. సో ఈ యొక్క ఇమేజ్ చూస్తే మీ అందరికి గుర్తుందిగా ఫ్రెండ్స్, మున్సిపాలిటీ వాళ్ళ చెత్త తీసుకెళ్లేది. అదేవిధంగా ఈ యొక్క మైన్స్ దగ్గర కూడా ఇలాంటి బ్యారర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ యొక్క బ్యారర్స్లో దీనికి సింగిల్ వీల్ ఉంటుంది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే, సో మనకి ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్, మధ్యలో లోడ్ ఉంటుంది, ఇక్కడనేం ఫల్క్రమ్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మనం ఎఫర్ట్ని ఇస్తాం, ఇక్కడనేం లోడ్ ఉంటుంది. ఓకేనా, మీడియంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు పిక్చరైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా క్లారిటీగా ఉండడానికి. ఇక్కడ మనకి ఇది ఏంటి ఫ్రెండ్స్, కేటగిరీ 2. ఇక్కడ మీకు ఆన్సర్ ఉంది, కానీ ఇది కేటగిరీ 2 ఎట్లా అవుతుందండి, ఇది మనకు కేటగిరీ 2 అంటే క్లాస్ 2, క్లాస్ 1 అట్లా ఉంటుంది. సో క్లాస్ 1 కనుక తీసుకున్నట్లయితే మీ అందరికి సీసా ఐడియా ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని ఇట్లా ఊగుతుంటారు కదా, సేమ్ అట్నే ఇక్కడ నుంచి ఎఫర్ట్, ఇక్కడ నుంచి లోడ్. సో ఇక్కడ మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఈ కింద బ్యాలెన్సర్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం ఎఫర్ట్ ఇచ్చినట్లయితే ఈ రెండు కూడా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా సెకండ్ క్లాస్ అంటే ఈ రకమైనది అనమాట. ఓకేనా, లోడ్ అనేది మధ్యలో పడుతుంది, ఒక పక్క ఫల్క్రమ్ ఉంటుంది అంటే ఇది నేలతో టచ్ అయి ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎఫర్ట్. సో దీన్ని మనం కింది నుంచి ఫోర్స్ అప్లై చేస్తాం. ఓకేనా,
దీనికేమో పైనుంచి ఫోర్స్ అప్లై చేస్తే దీనికేమో కింది నుంచి ఫోర్స్ అప్లై చేస్తాం. దీన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం, దీన్నేమో బెండ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా, దీన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి మనకు ఫోర్స్ అదేవిధంగా ఎఫర్ట్ అనేది కింది నుంచి ఇస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ క్లాస్. సో థర్డ్ క్లాస్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు లోడ్ అప్లై అవుతుంది, ఇక్కడ నుంచి మనం ఎఫర్ట్ అనేది ఇస్తాం. సో మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి బిట్స్ అనేవి ఇదే విధంగా ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడనే పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు ఎఫర్ట్ అనేది ఇస్తాం, ఇక్కడ ఎఫర్ట్ ఇచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ యొక్క మెథడ్ ఎక్కడ వస్తుందంటే మీరందరూ క్రేన్స్ చూశారు కదా. సో ఇక్కడ మనకు హైడ్రాలిక్ పిస్టన్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు లోడ్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ మనం హైడ్రాలిక్ పిస్టన్ ఇవ్వగానే ఇది లిఫ్ట్ అయింది కదా, సేమ్ మెథడ్ కదా. ఇక్కడ నుంచి లోడ్ అప్లై అయింది, ఇక్కడ హైడ్రాలిక్ పిస్టన్ ఇవ్వగానే ఇది లేచింది. లేదు అంటే మెయిన్ దగ్గర కూడా ట్రాక్టర్ వెనక ట్రాలీ ఐడియా ఉంది కదా ఫ్రెండ్స్, సేమ్ అదే ఇది కూడా. ఇక్కడ మనకు లోడ్ ఉంది, ఇక్కడ మనం పిస్టన్ ఇచ్చినాం, ఇక్కడ నుంచి మనం ఎఫర్ట్ అన్నమాట, ఇది ఆటోమేటిక్గా లిఫ్ట్ అయ్యి ఇది కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇన్ విచ్ ఏ రియల్ గ్యాస్ కెన్ యాక్ట్ యాజ్ ఏ ఐడియల్ గ్యాస్. సో ఈ కింది వాటిలో ఏ సిచ్యువేషన్లో రియల్ గ్యాస్ అనేది ఐడియల్ గ్యాస్ లెక్క బిహేవ్ చేస్తుంది? హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్, లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్, హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్, లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్. సో ఏ సిచ్యువేషన్లో ఫ్రెండ్స్? ఎక్కడ ఫ్రెండ్స్ ఇది కూడా మనకు కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, యాక్చువల్గా ఇది ఒక క్వశ్చన్ అనేది కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ మనకు లైఫ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది జనరేట్ అవ్వడం జరిగింది. సో ఇది లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ వద్ద ఐడియల్ గ్యాస్ లెక్క రియల్ గ్యాస్ అనేది బిహేవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇన్ వాట్ ఫామ్ ఈజ్ రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్స్ప్రెస్డ్. సో ఇది మనకు థర్మల్ నుంచి రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకు థర్మల్ ఇంజనీరింగ్ నుంచి రావడం జరిగింది. రిలేటివ్ హ్యూమిడిటీ, సో రిలేటివ్ హ్యూమిడిటీని దేంట్లో కొలుస్తాం? గ్రామ్స్, కిలోగ్రామ్స్, పర్సంటేజ్, రేషియో. సో దేంట్లో ఫ్రెండ్స్? పర్సంటేజ్ ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ 59%, 69%, 63%, 79%, 82%. ఈ విధంగా రిలేటివ్ హ్యూమిడిటీని మనం కొలవడం జరుగుతుంది. దీన్ని మనం పర్సంటేజ్లో చూపిస్తాం. ఓన్లీ వెయిట్ని అదేవిధంగా మాస్ని మనం కేజీస్లో అదేవిధంగా గ్రామ్స్లో చూపిస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, హూస్ ఎగ్జాంపుల్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద వీల్స్ ఆఫ్ ఏ బుల్లా కార్ట్ వైల్ వాకింగ్ ఆన్ ద రోడ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎడ్ల బండి అనేది ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ యొక్క ఎగ్జాంపుల్? చూడండి ఫ్రెండ్స్, ఆసిలేటింగ్ అండ్ రొటేషనల్ మోషన్, ఆసిలేటింగ్ అండ్ ట్రాన్స్ఫరబుల్ మోషన్, షిఫ్టింగ్ అండ్ రొటేషనల్ మోషన్, అదేవిధంగా ట్రాన్స్ఫరబుల్ మోషన్ ఓన్లీ. సో ఏంటి ఫ్రెండ్స్, ఈ యొక్క ఎద్దుల బండి అనేది మనకి ఏ మోషన్ ఇస్తుంది ఫ్రెండ్స్? షిఫ్టింగ్ అండ్ రొటేషనల్ మోషన్ అనేది మనకు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది రొటేషనలే కదా ఇది. ఓకేనా, ఇదేం రొటేషనల్ మోషన్, ఇదేమవుతుంది ఫ్రెండ్స్? షిఫ్టింగ్ మోషన్ అనమాట. ఓకేనా, ఒక లెగ్ తీసి ఇంకో లెగ్ పెడుతుంది కదా, దట్ ఈస్ కాల్డ్ షిఫ్టింగ్. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ వీల్ ఉంది కదా, ఇదేం రొటేషనల్. అదే మనం ఒక ఎద్దు పైన కూర్చొని మనం మూవ్ అవుతున్నాం అనుకోండి, అది ఓన్లీ షిఫ్టింగ్. అదేవిధంగా మనం ఒక ట్రైన్లో కూర్చున్నాం అనుకోండి, అది రొటేషనల్ మోషన్. కాబట్టి ఇక్కడ మనకు రెండు ఉన్నాయి కదా, డ్యూయల్ మెథడాలజీ ఉంది కాబట్టి షిఫ్టింగ్ అండ్ రొటేషనల్ మోషన్ అని అనడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. అండ్ అదేవిధంగా వీటన్నిటి యొక్క బుక్స్ అనేవి మన యొక్క స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు సెకండ్ లింక్ ఆర్ థర్డ్ లింక్లో మన యొక్క స్టోర్ యొక్క లింక్ అనేది ఇస్తాం. మీరు అక్కడ నుంచి మన యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్ అని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. స్టోర్ యొక్క లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి సంబంధించినటువంటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా ఆర్థమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ దీనిలో కవర్ అయ్యాయి. ఈ రెండింటిలో కూడా అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ అని ఆర్థమెటిక్ దాంట్లోనే కవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అండ్ అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీ, అండ్ అదేవిధంగా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 10 క్వశ్చన్ పేపర్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడిషనల్గా 2 మోడల్ పేపర్స్ తెలుగు మీడియం క్యాండిడేట్స్కి స్పెషల్గా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఫిజిక్స్, అండ్ అదేవిధంగా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1000 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్, అండ్ అడిషనల్గా కనుక తీసుకుంటే తెలుగు మీడియం సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ డేటా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ ప్రతి క్యాండిడేట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి 5000 బిట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి డేటా. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డేటా ద్వారా మీరు యొక్క పాయింట్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద మాస్ ఆఫ్ ఏ పార్టికల్ అకార్డింగ్ టు ద పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ. సో అకార్డింగ్ టు పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ మాస్ యొక్క పార్టికల్ అనేది ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ దేని ప్రకారంగా ఉంటుంది? సో చెప్పండి ఫ్రెండ్స్, డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ వెలాసిటీ, decreases with a decrease in velocity, meaning free from velocity. So ఏంటి ఫ్రెండ్స్, increases with increase in velocity in relation to an observer. yes. సో వెలాసిటీ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే ఆటోమేటిక్గా మాస్ కూడా ఇంక్రీజ్ అయిపోవడం జరుగుతుంది కదా. సో ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది మాత్రం డైరెక్ట్ ఫిజిక్స్ యొక్క డేటాని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వాట్ విల్ బి ద కైనెటిక్ ఎనర్జీ ఇఫ్ బోత్ మాస్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆర్ డబల్డ్ బై దేర్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా ఫ్రెండ్స్, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ప్రకారంగా మాస్ అనేది డబల్ అయిందంట, అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీలో ఉన్నటువంటి వెలాసిటీ కూడా డబల్ అయిందంట. ఓకేనా, 2v
2m అయినట్లయితే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క డేటా అనేది ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఫైనల్గా డబల్ అవుతుందా, క్వాడ్రాపుల్ అంటే 4 టైమ్స్ అవుతుందా, 8 టైమ్స్ అవుతుందా, 16 టైమ్స్ అవుతుందా, ఏమవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి, ఏమవుతుంది ఫ్రెండ్స్, హాఫ్ mv² కదా కైనెటిక్ ఎనర్జీ అంటే, మర్చిపోయారు అప్పుడే, హాఫ్ mv². సో దీనిలో m బదులు 2m, v బదులు 2v ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్, 8 టైమ్స్ అవ్వడం జరుగుతుంది హాఫ్ mv²కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, విచ్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ద ప్యూరిటీ ఆఫ్ మెటల్ కెన్ బి డిటర్మైన్. సో ఈ కింద ఇచ్చినటువంటి ఏ లాస్ ప్రకారంగా మెటల్ యొక్క ప్యూరిటీని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది, పాస్కల్స్లా, బాయిల్స్లా, థియరీ ఆఫ్ ఆర్కిమిడిస్ అండ్ అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ కన్జర్వేషన్. సో మాస్ కన్జర్వేషన్ కాదు, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారంగా మనకు మెటల్ యొక్క ప్యూరిటీని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ మెటల్ ప్యూరిటీ సంబంధించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ టు కీప్ ఏ పార్టికల్ ఈక్విలిబ్రియం. సో ఎన్ని ఫోర్సెస్ ఒక పార్టికల్ని ఈక్విలిబ్రియం పొజిషన్లో అంటే స్టేబుల్ పొజిషన్లో ఉంచడానికి కావాలి. మినిమం అన్నాడు ఫ్రెండ్స్, మ్యాక్సిమం అనలేదు, ఓకేనా, మినిమం. సో ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, సో దీన్ని స్టేబుల్ పొజిషన్లో ఉంచాలి అంటే ఇక్కడ నుంచి మనం ఒక ఫోర్స్ అప్లై చేసి ఇది ఏమవుతుంది, ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ నుంచి ఇంకో ఫోర్స్ అప్లై చేసి ఇది బ్యాలెన్స్ అవుతుంది కదా, ఇది +2 ఇది +2. సో +2 ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి +2 ఇతలకి వెళ్ళిపోతే -2 దట్ ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ ఈక్విలిబ్రియం. సో కనీసం మనకు 2 బలాలు ఉన్నట్లయితే మనకు అది స్టేబుల్ పొజిషన్లో ఉంటుంది, అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో వీ కెన్ ఇంప్లిమెంట్ అన్లిమిటెడ్, ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్లో ఎన్ని ఉంటే అంత ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. కాకపోతే మినిమం మనకు ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ చేయాలి అంటే మినిమం మనకు 2 ఫోర్సెస్ అనేవి కావాల్సింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వెన్ 2 సబ్స్టెన్సెస్ ఆర్ ప్లేస్డ్ సమ్ డిస్టెన్స్, ఓకేనా, ఇక్కడ ఏ ఇక్కడ బి, ఏ అనే సబ్స్టెంట్ బి అనే సబ్స్టెంట్, ఈ రెండింటిని కొంత దూరంలో ఉంచినట్లయితే వాటి మధ్య అప్లై అయ్యేటటువంటి ఫోర్స్ ఎఫ్, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కొంత ఉందంట, ఓకేనా, ఒక ఎఫ్ అనుకుందాం. అయితే ఈ రెండింటిని కూడా డబల్ కనుక చేసినట్లయితే వాటి మధ్య ఉండేటటువంటి దూరాన్ని కనుక డబల్ కనుక చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అనే దూరం ఉంది, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 2x AB అయినట్లయితే ఇక్కడ మనకు ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి ఫోర్స్ ఎంత, ఎఫ్, ఫోర్స్ ఎంత ఫ్రెండ్స్, 14F అనేది మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ అసలు ఈ యొక్క 14F ఎట్లా వస్తుంది, దీని యొక్క డీటెయిల్ డేటా కావాలి అంటే థియరీ అనేది చదవాలి. నేను ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ ఈ యొక్క పాయింట్ అనేది ఉంది, అందుకే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ మోషన్ అనేటటువంటి టాపిక్లో మీకు ఈ యొక్క పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ అండ్ దిస్ అండ్ దిస్. సో అక్కడ నుంచి మీరు ఆ యొక్క డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136, ఏ నీడిల్ ఆర్ పిన్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ డ్యూ టు. సో ఇది ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో వాటర్ సర్ఫేస్ పైన ఒక పిన్ కనుక ఈ విధంగా ప్లేస్ చేస్తుంది, నీటిపైన తేలుతుంది. దేనికి ఫ్రెండ్స్, అది సర్ఫేస్ టెన్షన్ అంటే తలతన్యత. సో తలతన్యత కారణంగా అది నీటిపైన తేలడం జరుగుతుంది. ఒకవేళ దాని చుట్టూ కూడా వాటర్ బాండేజ్ కనుక ఏర్పడినట్లయితే ఇది మునిగిపోవడం జరుగుతుంది. కాబట్టి అది మనకు అంత డెప్త్ కలగలేదు కదా, ఒకసారి ముంచి తీసిన తర్వాత అనలేదు కాబట్టి అది ఖచ్చితంగా తేలుతుంది. అండ్ నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్, ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ ద సిస్టమ్ షోయింగ్ ఇట్ మస్ట్ బి. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే సరళ హరాత్మక చలనం అంటాం కదా, అది ఏమేమి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ హార్మోనిక్ మోషన్లో అది ఎలాస్టిసిటీ అదేవిధంగా ఇనర్షియా రెండింటిని కూడా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ నేను ఆల్రెడీ ఫిజిక్స్ దాంట్లో మీకు సపరేట్గా ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది, ఓకేనా, ఎన్సీఆర్టీ సంబంధించి దీనికి ఒక చాప్టర్ ఉంది సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది. దాంట్లో డైరెక్ట్ యొక్క బేసిక్స్లోనే ఉంటుంది, అంటే స్టార్టింగ్ మనకు ఉన్నటువంటి పేరాస్లోనే ఒక డేటా ఉంది. సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాపర్టీస్, అదేవిధంగా దానివల్ల వచ్చేటటువంటి శృతి దండాలు అంటారు కదా వాటి యొక్క డేటా, అదేవిధంగా లోలకాలకు సంబంధించి అండ్ అదేవిధంగా పెండ్యులమ్స్ గురించి మనకు అక్కడ డీటెయిల్గా ఉంది. సో ఆ యొక్క క్లాసెస్ చదివితే వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదు, కాబట్టి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా అది అర్థం కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138. సో క్వశ్చన్ నెంబర్ 138 చూడండి ఫ్రెండ్స్, ఒక కణం ఏకరీతి వృత్తాకార కక్షలో, ఓకేనా ఫ్రెండ్స్, ఒక ఆటమ్ అనేది ఒక సర్క్యులర్ రేడియస్లో ఈ విధంగా తిరుగుతుందండి, ఓకేనా, v వెలాసిటీ తోటి r రేడియస్తో మనకి ఇక్కడ ఒక ఆటమ్ అనేది ఒక పార్టికల్ అనేది ఇట్లా తిరుగుతుందంట. సో యూనిఫామ్ స్పీడ్ అనేది మనకు అక్కడ మెయింటైన్ చేస్తుంది. అయితే దాని యొక్క యాక్సిలరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్, దీని యొక్క వెలాసిటీ v r, యాక్సిలరేషన్ ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, v ఇంటూ r, ఓకే, vr. దాని యొక్క యాక్సిలరేషన్ తీసుకుంటే 2vr. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 139, ఇది బేసిక్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కాకపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది. సో మన ఇండ్లలో డోర్స్ ఉంటాయి కదా,
సో ఆ యొక్క డోర్కి ఒక హ్యాండిల్ ఉంటుంది కదా, ఆ యొక్క హ్యాండిల్ని బట్టి మనం డోర్ను ఓపెన్ చేస్తాం కదా, ఆ యొక్క డోర్కి సంబంధించినటువంటి డేటా ఇది జనరల్ థియరీ. ఇందులో ఎలాంటి ఫార్ములాస్ అనేవి లేవు, ఎలాంటి ఫిజిక్స్ కూడా కాదు. ఇది లైఫ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వేర్ షుడ్ ఏ హ్యాండిల్ బి ఇన్స్టాల్ టు ఓపెన్ ద డోర్ ఈజీలీ. సో ఈ విధంగా మనకు డోర్ ఉన్నప్పుడు డోర్కి ఎక్కడ హ్యాండిల్ని కనుక ఫిక్స్ చేస్తే డోర్ను ఓపెన్ చేయడం ఈజీ. సో డోర్ యొక్క కింది భాగంలో, ఓకేనా, డోర్ యొక్క కింది భాగంలో, లేకపోతే మన యొక్క ఫేస్ ఉంటుంది కదా, మన యొక్క ఫేస్ లెవెల్ కాడ, లేకపోతే మిడిల్. సో డోర్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా, సో డోర్కి ఈ విధంగా మధ్యలో అన్నమాట, ఒక తలుపు ఒక రెక్కకి మధ్యలో. అండ్ నెక్స్ట్ మన యొక్క ఎల్బో లెవెల్, ఓకేనా, మన యొక్క ఎల్బో లెవెల్. సో ఈ కింది వాటిలో దేంట్లో మనకు డోర్ ఓపెన్ చేయడం ఈజీ. సో ఫస్ట్ తీసుకుంటే బాటమ్. సో బాటమ్ కనుక ఉన్నట్లయితే అది ఓపెన్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మన యొక్క ఫేస్ లెవెల్ ఉన్నా కూడా దాన్ని మనం ఈజీగా ఓపెన్ చేయగలము, రెగ్యులర్గా యూజ్ చేయలేము. అండ్ నెక్స్ట్ మన యొక్క ఎల్బో. సో మన యొక్క ఎల్బోకి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మన యొక్క హ్యాండ్ అనేది దానికి ఆటోమేటిక్గా రీచ్ అయిపోతుంది. దెన్ వీ కెన్ పిక్ అండ్ వీ కెన్ యూజ్. సో ఏం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్, ఎట్ ద ఎల్బో లెవెల్. సో జనరల్ ఇది, కాకపోతే మనకు కొంత టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది, అందుకే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. బేసిక్ లెవెల్ అయినటువంటి ఈజీ పేపర్ వచ్చేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద డ్రైవర్ ఆఫ్ ఏ వెహికల్ క్లైంబింగ్ ఏ హిల్ హ్యాజ్ ఎ గేర్ రేషియో. సో ఒక కొండపైకి, ఓకేనా, ఒక కొండపైకి ఒక కార్ అనేది వెళ్తుందంట, ఓకేనా, ఒక వెహికల్, ఒక కార్ అనుకుందాం. సో ఈ విధంగా ఒక కార్ ఉంది, దాని యొక్క గేర్ రేషియో అనేది ఎట్లుండాలి, ఈక్వల్ ఉండాలనా, లెస్ దెన్ ఉండాలనా, మోర్ దెన్ ఉండాలా, ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ 1 ఉండాలనా. సో ఎట్లుండాలి ఫ్రెండ్స్, 1:2, 1:3, 1:4, 1:5 అట్లా ఉంటేనే మనకు అది లిఫ్ట్ అనేది అవుతుంది. సో గేర్ రేషియో అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ ఛాన్స్ ఉంటుంది, మోర్ దెన్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో మనకు లాస్ట్ టైం ఎగ్జామ్లో మాత్రం ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ అనేది ఆప్షన్ అయితే చూస్ చేశారు వాళ్ళైతే, కాబట్టి మనం ఇదే చూస్ చేద్దాం. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మోర్ దెన్ 1 ఉంటేనే కరెక్ట్. సో ఈ రెండు కూడా ఆప్షన్ సి అండ్ టీ రెండు పెట్టిన వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. లెస్ దెన్ 1 కాదు, ఈక్వల్ టు 1 కూడా కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141. సో క్వశ్చన్ నెంబర్ 141 కాంచి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ యొక్క క్లాస్ అని అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్, దాదాపుగా 4000 బిట్స్ అనేవి ఆల్రెడీ కోర్సు తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం పాయింట్స్ అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్, అదేవిధంగా కీ పాయింట్స్ అన్ని కూడా మీకు అందులో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క కోర్సుని ఎన్రోల్ చేసుకోండి, అదేవిధంగా టోటల్ డేటాని గ్యాదర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.